మార్కెట్‌లకి ఎన్నో రకాల బాబాలు వచ్చిర్రు, ముంచిర్రు, పోయిర్రు. కానీ ఈ రకం బాబాను నేను ఏడ చూడలే. అరె! అస్సలు గిసొంటి రకం బాబా ఉంటాడని గూడా అనుకోలే. ఈ బాబా గనుక మార్కెట్‌ల ఫేమస్ అయ్యిండే అనుకో, బిస్కెట్ కంపెనీలన్నీ మూతపడాల్సిందే. ఇగ స్వాముల వారు జర దర్శనం ఇవ్వండి. బిస్కెట్ బాబాకు జై, బిస్కెట్ బాబాకు జై. ఆ ఏంది ఈ కొంపదీసి ఆయన మీద వచ్చేదంతా బిస్కెట్లతో చేసిన పానకం కాదు కదా అని మీరు అనుకునే లోపే నేను చెప్తున్నా, అది పక్కా బిస్కెట్ల పానకమే. మార్కెట్లో అరిసెట్ల నుంచి విభూది, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ప్రసాదంగా ఇచ్చే బాబానే చూసినాం కానీ ఇప్పుడు కొత్త ఇగో ఇట్లా బిస్కెట్ల రసాన్ని ప్రసాదం లెక్క వంచుతున్న బాబా వచ్చిండు. ఆయనకు దండలు పెట్టుర్రి. అగో చూడుర్రి, భక్తులు కూడా ఎట్లా చేతులు జాప ఆలకిస్తుర్రో బిస్కెట్ ప్రసాదాన్ని. రోజు 100 కేజీల బిస్కెట్లు నానబెట్టి ఆ రసంతో ఇట్లా అభిషేకం చేస్తారట. ఇక ఇల్లు పోస్తా పోతారు, భక్తులకు బాబా పంచుతా పోతాడు. ఈ బిస్కెట్ల బాబా మనం జల్దీనే దునియాన్ని జయిస్తాం, మీరేం రంది పడకుర్రని వరాలిస్తుండు భక్తులకు. షిషిషి, మరీ గింత ఎర్రి పట్టి పోతురు జనాలు కూడా కొందరు. అరే ఏ రకంగా నమ్మాలనిపిస్తుందో కదా ఈ బిస్కెట్ల బాబాను. శేషేదే లత్కోర్ పని, మళ్ళా దానికి ఇంకా ప్రసాదము. ఆ కారుతున్న రసాన్ని గీకి చేతిలో పెడుతుంటే చూస మనకే వాంతికొస్తుంది. ఇంకా భక్తులకు ఆ ప్రసాదాన్ని ఎట్లా స్వీకరిస్తుర్రో వాళ్ళకే తెలియాలిగా. ఈ బాబాను కలిస్తే పుణ్యమేమో గాని ఎక్కడ లేని రోగాలు ఎక్కువ వచ్చేటట్టు కొడుతుంది కదా. ఆయన చెమట షీమిడి అన్ని ఆ రసంలో కలిసి ఇంకింత ఎక్కువ పుణ్యం వస్తుంది కావచ్చు. తీసుకోర్రి. మరి స్వాముల వారు తానాలు గీనాలు ఏమైనా చేస్తారో లేకుంటే పక్క బట్టలకెళ్ళి లేచి అట్లనే భక్తులకు దర్శనం ఇస్తాడో తెలియదు కానీ ఈ బిస్కెట్ బాబా ఇచ్చే ప్రసాదం మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను దోల్తే తొవ్వలకొస్తాడు. జనాలకు కూడా పిచ్చి భక్తితోని మూసుకపోయిన కళ్ళు తెరుచుకుంటారని మాట్లాడుకోవట్టిరు ఈ బిస్కెట్ బాబా మహత్యం చూసినోళ్ళు కూడా. జాతకాలు జ్యోతిష్యాలంటే ఏంది? ఎవలన్నా అయ్యగారి దానికి పోయి చేయి చూపించుకోనో, పుట్టిన తారీఖు టైం చెప్పు, ఎట్లుంది మరి మాకు అని అడిగితే అప్పుడు అవతలోళ్ళు చెప్పేది. కానీ వాళ్ళ పనులే వాళ్ళుంటే ఇట్లున్న ఈయన గారు మాత్రం జాతకాలు చెప్పుడు ఇంట్లా. ఎవరి గురించి చెప్తున్నారో అర్థమైందా ఈ పాటికే? గా వేలుస్వామి గురించే ముచ్చటంతా. వచ్చేసిండు. దునియాలో ఏ ముచ్చటైనా జాతకాలు చెప్తాం అనుకుంటా కెమెరా ముంగట్టుకొచ్చి అలా జ్యోతిష్యం చెప్పుకుంటా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ను పట్టుకొని పబ్లిక్ ముంగట్టుకొచ్చి అన్ని ముచ్చట్లలో ఏలు పెట్టే ఏలు స్వామి గారు విజయ్ దిగ్విజయంగా సీఎం అవుతాడా లేడా, అయితే ఆయన ఫ్యూచర్ ఏంది అని చెప్పుకొచ్చిండు. చెప్పుర్రిగా. సో విజయ్ జాతక రీత్యా అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. విజయ్ జాతకం చెప్తానికి త్రిష ఎందుకు వచ్చిందా అని అడిమిట్లా ఆమె మన విజయ్ ఇంటామెనా లేకుంటే టీవీకే పార్టీ మెంబరా, ఎమ్మెల్యే క్యాండిడేటా? ఎవరో బయట జనాలు సోషల్ మీడియా నెటిజనాలు ఏదో లింకులు పెట్టి మాట్లాడితే దాన్ని బట్టి జాతకం చెప్పుడు ఏం తరీకా అనుకుంటా జ్యోతిష్యాల మీద అంతో ఇంతో నమ్మకం ఉన్నోళ్ళు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు ఈ మాటలేని. సరే చెప్పు ఇంకా. విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. గురువు మార్పు వల్ల ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అది ఇంకొక సంవత్సరం తర్వాత అవ్వచ్చు, లేదా 6 నెలల్లో అవ్వచ్చు, లేదా నెల తర్వాత అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మళ్ళా ఎలక్షన్లు తప్పవు అనుకుంటే తమిళనాడులోనే తరాల సంధి రాజకీయాలు చేసిన వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్తో చెప్పబట్టిండు. అయినా అంటే అన్నారంటారు కానీ జాతకం అంటే ఏంది? అవతలోళ్ళు మీ తానికి వచ్చి అడిగితే మూడో మనిషికి తెలియకుంటే చెప్పేది. మరి మీరు ఎట్లా చెప్పబట్టి ఇదంతా? విజయమన్న మీకు ఫోన్ చేసి అయ్యగారు ఈ నడమ నేను అనుకుంది అయితే లేదు, కలలు కన్నా తీరు కలిసి వస్తలేదు, జర నా జాతకం మీకు వాట్సాప్లో పంపుతా, మీరు చూసి చెప్తే 110 మీకు ఫోన్ పే చేస్తా అన్నాడా? లేదు కదా. మరి ఆలిల జాతకాల మీద మీ కామెంట్లు ఏంది అనుకుంటా ఎన్నటి సందో ఏలు స్వామి కథ చూస్తున్న వాళ్ళు కామెంట్లే పట్టిరు. ఇదివరకు ఇట్లనే తెలుగు రాష్ట్రాలలో ఎవరు గెలుస్తారు, ఎవరు సీఎం అవుతారు అని జాతకాలు ముందే చెప్పినట్టు కాకపోయే వరకల్లా ముందలూరికి మూతిపల్లి రాలగొట్టుకున్నట్టు అయింది. అది చాలన్నట్టు ఇప్పుడు నేను తమిళనాడు పాలిటిక్స్ మీద సీఎం క్యాండిడేట్ల మీద జాతకాలు చెప్తున్నా అంటే ఏమనాలిగా, ఏం కథ? నమ్మేటోళ్ళ నమ్మకాలను కూడా పల్స చేసి పబ్లిక్ తోని పంచలేయించుకున్నట్టు తప్పితే ఏముంటది ఇలా చెప్పుర్రి.